నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అప్రమేయుడు, జగద్గురువు శ్రీమద్ విరాట్ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క సంపూర్ణ జీవిత చరిత్ర ఆధారంగా ఈరోజు నాటక కార్యక్రమాన్ని ప్రారంభం జరగబోతున్నది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఇటువంటి ఒక కళారంగాన్ని, చక్కటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అవతార లీలామృతాన్ని అందరూ కూడా కరులారా చూసి చెవులారా చక్కగా విని బ్రహ్మంగారి భగవాన్ శ్రీ పరమేశ్వరుడిని అందరూ అలంకారం బుట్టు పెట్టండి. ఓం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయః సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననం మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. వాగర్ధావివ సంవృత్తో వాగర్త ప్రతిపద్మాపధామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం తథేవ లగ్నం సుధియం తథేవ తారాబలం చంద్రబలం తథేవ విద్యాబలం దైవబలం తథేవ లక్ష్మీపదేంద్రిణిహుస్పరామి. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు అఖండమండలాకారం వ్యాప్తం. అక్షంతలు అందరూ కూడా కలశం మీద వేసి నమస్కారం చేయండి. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. పాత్రసదండి లోపలి శ్రీ మహాగణాధిపతి నిధాయ నమస్కారం కూర్యాత్. కంధలం సురసేవితం భజేహం లోకకర్తారం విశ్వకర్మాణమవ్యయం. శ్రీ మహాశక్తిని అంటే మీ భార్య పేరు తలుచుకోండి, మనసులో తలుచుకోండి. మీ యొక్క కూతురు, తర్వాత కుమారులు, బిడ్డలు, అల్లుళ్ళు లేదా కొడుకులు, బిడ్డ అందరినీ కూడాను సహకుటుంబాన్ని, మీ యొక్క తల్లిదండ్రుని కూడా గుర్తు చేసుకోండి. మమ అనుకోండి, అమ్మ సహకుటుంబానాం అనుకోండి. క్షేమ కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహావిఘ్నేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం చేసుకోండి. ఇప్పుడు శ్రీ స్వామివారి పటం మీద కొంచెం పసుపు కుంకుమ అక్షతలు పుష్పములు సమర్పించండి. శ్రీ మహావీరబ్రహ్మేంద్ర స్వామి దేవతాభ్యో నమః. స్నానం సమర్పయామి, వస్త్రార్థ్యక్షుదాం సమర్పయామి, యజ్ఞోపవిధార్థ్యక్షుదాం సమర్పయామి, గంధం ధారయామి, గంధస్యోపరి అలంకరణార్థం అక్షదాం సమర్పయామి, పుష్పై పూజయామి, సజ్జోజాతమర్పధ్యామి, సజ్జోజాతాయ వై నమో నమః. పుష్పాణీం సమర్పయామి, భవే భవేనాతి భవే భవస్య మాం భవోద్భవాయ నమః. నానావిధా పరిమళపత్ర పుష్పాణీం అక్షదాం సమర్పయామి. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ. పక్కకున్నాడు వీడియో, కొంచెం వీడియో షార్ట్ పక్కకుండా వీడియో వస్తుంది. అభివస్రాసువసనాం వృషాభిహేదేన సహ పూజా బాణమిచ్ఛుద్రాః. కండు గొప్పండి, కండు వేయండి. అభివస్రాసువసనాం వృషాభిహేదేన సహ పూజా బాణః అభిచ్ఛుద్రా హిరణ్యభ్యః శ్రడిధో దేవ సోమఘుం. కొనలే అంటే సప్తరోజు గారు, డాక్టర్ సప్తరోజు గారు ఇంట్రెస్ట్ అంటే ఓకే ఒకసారి చూడండి ఇక్కడ ఇటు కెమెరా. వేదిక మీద కూర్చోవలసిన కోరుతున్నాము. అటు సైడ్ వేదిక మీద కూర్చోవలసిన కోరుతున్నాం. దయచేసి కానీ జరుపుతుందా
దయచేసి కళాకారులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దయచేసి ఇటు వేదిక మీద కూర్చోవలసింది. ఇది జగతికి భవితను తెలిపిన మహనీయుని కథను. బ్రహ్మేంద్ర స్వామి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి. జై శ్రీ ఈశ్వరి మాతాకి, శ్రీ మధురాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. కోరస్ మౌతలేదు హలో హలో పాట పాడుతున్నారు అన్న ఒక ఇద్దరు తాళాలు ఉంటుంది. సరస్వతి వందనమమ్మో వందన విధి గోయానంద స్వరూపిణి, వందన విధి గోయానంద స్వరూపిణి వందన విధి గోయానంద స్వరూపిణి, వందన విధి గోయానంద స్వరూపిణి
జయ నటరాజా పండిత పూజ పాయి మహేశ కరుమల తేజ జయ నటరాజా కారుణ్యము నీటి మమ్ము కరుణతో బ్రోవు దేవా కారుణ్యము నీటి మమ్ము కరుణతో బ్రోవు దేవా కారుణ్యము నీటి మమ్ము కరుణతో బ్రోవు దేవా కరుణాంతరంగని కనికర దేత రాజా కరుమల తేజ పండిత పూజ పాడి మహేశ జయ నటరాజా ఓ స్వామి నీ పాదములకు పూజ చేతుము స్వామి నీ పాదములకు పూజ చేతుము ఎల్లప్పుడు నీ సేవలు చేతుము దేవా జయ నటరాజా జయ నటరాజా కరుమల తేజ పండిత పూజ పాడి మహేశ జయ నటరాజా దాసనుడా పుడవని నిన్ను దయతో కొలుతుము దేవా పండిత పూజ పాడి మహేశ జయ నటరాజా జయ నటరాజా సదమల తేజ పండిత వివిధ పాడి మహేశ జయ నటరాజా జయ నటరాజా జయ నట అంబంబాదాం జేగా జోయింబాదాం జో అంబంబాదాం జో జోయింబాదాం జో అంబంబాదాం జో జోయింబాదాం జో అంబంబాదాం జేగా జోయింబాదాం జో అంబంబాదాం జో కంబు కందారియా కాళింగా వర్ధయా కంబు కందారియా కాళింగా వర్ధయా హస్తరికు బందాయ హరిమూల మంత్రాయ హస్తరికు బందాయ హరిమూల మంత్రాయ సర్వమంత్రాయ ప్రతిశాచ సర్వదిక్కు బందాయ అంబంబాదాం జేగా జోయింబాదాం జో అంబంబాదాం జేగా జోయింబాదాం జో శ్రీ మధురాట్ కోటూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జయ శ్రీ గోవింద మాతాకి మహారాజా బ్రహ్మాండపురమున నంది కొండలోను గురు మహారాజ వీరబాబమ్మ తల్లి గురు మహారాజ శబ్దంగా నోల్సిన కోరుతున్నాము అతి త్వరలో మొదటి పాత్రధారి ఆ ఈ భూమిని మోసేటువంటి భూదేవి రాబోతుంది. దయచేసి అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాం. దయచేసి అందరూ శ్రీ వెడలే భూదేవి కూడములో శ్రీమూర్తుల కడకై వెడలే భూదేవి కూడములో వెడలే భూదేవి కూడములో శ్రీమూర్తుల కడకై వెడలే భూదేవి కూడములో అడుగడుగున బహుమరాలి అడుగడుగున బహుమరాలి
ఈ ధరణిలో జంతువు పల్లగాదు ఈ కలియుగ ధర్మం పల్లగాదు ఈ కలియుగ ధర్మం పల్లగాదు ఈ కలియుగ ధర్మం పల్లగాదు ఈ కలియుగ ధర్మం దేవుని జంతువు ఎలా స్వాముల వారికి ఓ తల్లి ఇది ఏ 10,000 వందనము వినమమ్మ తెలుపదా విషదంబుగాను ఆకాశము తోడ వాయువు పుట్టే వాయువు తోడ అగ్ని పుట్టే అగ్ని తోడ జలము పుట్టినది జలము పైన భూభారమును మోయుటకై నేను జన్మించినాను వచ్చలియా వేదములు 4 కృతాయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగం ఈ కలియుగంలో మానవులు అనేకమైనటువంటి దుష్ట కర్మలు పాప కార్యాలు చేస్తున్నారు. ఓహో అలాగా ఈ భూభారమును మోయజాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మహావిష్ణువు వద్దకు పోయి నా యొక్క పాదనను విన్నవించుకుంటారు. ఈ భూభారము అధికమైనది కాబట్టి నీ యొక్క మొరను విన్నవించుకోవడానికి సాక్షాత్ నారాయణమూర్తి దగ్గరికి మీరు వెళ్తున్నారు ఇప్పుడు. అవును కదా? సరే శీఘ్రమే వెళ్ళారంట. దీనా బంగాళ కన్నా స్వామి మీకు ఇదే 10,000 వందనములు కదా. భక్తులు నిలబడి ఉన్నారంటే వెనుక చెప్పండి స్వామి. సరే వెళ్ళండి స్వామి. శ్రీమధురాపోతులు విరమణ స్వాముల వారికి
జయ శ్రీమంతాత్మ స్వాముల వారికి. ఒరే సేవక నా నామము విష్ణుమూర్తి అందు మాది వైకుంఠపురం. నా భార్య పేరు లక్ష్మీదేవి. అలాగే స్వామి. ఎటు వెళ్తున్నావు స్వామి? నేను సభా మందిరంలోకి సరే వెళ్ళండి స్వామి. మందిరా పోతులూరి వీరభద్ర మీద స్వాముల వారికి. బ్రహ్మదేవుడరో పరకవినుడే శ్రీగాకరుడో స్వామి మీ గ్రామం మీకు తెలపండి స్వామి. నా యొక్క నామము బ్రహ్మదేవుడు అందు. నా భార్య సరస్వతి దేవి. మాది సత్యలోకం. భూమండలం పైన ఉన్నటువంటి చరాచర ప్రాణకోటికి సృష్టించినవాడు. స్వామి పూజి మా ఊళ్ళో కోతులు కూడా మీరే దాన్ని నేను సృష్టించినవాడు. ఊళ్ళో కోతులు దాన్ని నేను. ఏ పాప చేసిన సాయి కోతులు ముట్టించి మా ఊళ్ళో వదిలేవు సాయి. అవి ఎట్లా బతకాలి మరి? అదేంటో బతకాలి. మా ఊళ్ళో దొరికిందా సాయి? అన్ని ఊళ్ళో ఉన్నాయి కదా, మీ ఊళ్ళో కదా, అన్ని ఊళ్ళో ఉన్నాయి. అరే స్వామి మీరు ఎటు వెళ్తున్నారు? వైకుంఠపురం వెళ్తున్నాం కదా. సరే వెళ్ళండి స్వామి. వచ్చిన 2 వ్యక్తులు. వందనములు దేవా దేవా ఇంత కష్టమేమీ కలిగే ఇంటిలోనే గతునా. ఇంత లేఖను నాతో తెలుపు అంతరంగమునలో. ఓ భూదేవి నీకు ఏమి కష్టం కలిగాను నాతో విన్నవించము కదా. జ్ఞానంబును నదియో నదిలో గుణంబా
ఓ స్వామి, ఈ భూమండలం పైన జ్ఞానం అనేది ఏం లేకుండా రోజు ఈ మానవుల అక్కడ పోతున్నది కదా. సత్యమంజు పుటకు పరచిన పదుంచు నసీదుడ హరికి పూజ నిజ కలుగు సత్యమంజు పుటకు పరచిన సత్యం చూడడానికి ఆ పార్వతీరావు శంకరుడు అనంజైన అవతారం వస్తుంది. అలా చెప్పుకుంటురా స్వామి. కళ్ళు నల్ల మందో పరాయి, కళ్ళు తారాయి నిజంగా మత్తు పానీయములు ఈ మానవులు సేవించి పసిపిల్లలను చూడకుండా కూడా హత్యలు కావించుతున్నారు కదా. మత్తులగా లేచి మనజుల మగముజు మత్తులగా లేచి మనజుల మగముజు రాలేదని వాళ్ళను సమర్పించారు కదా. వారి వరసద ప్రేమతో మానవులు నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు కదా, వాళ్ళని ఏ విధంగా సంహరించండి. ఓ తల్లి భూదేవి విజయవాడ కనకదుర్గమ్మను ఓని ఈ పాపాత్మను శిక్షించమని తోలెక్క. కొందరు కలరయ్యా నీకేం తెలుసు అని న్యాయము వెనుకబడి అన్యాయం ముంగలబడుతుంది కదా స్వామి. దుష్టుల శిక్షింపాలేను దుష్టుల
పుణ్యాత్ముల రక్షించుటకై నేను వీరభోగ వసంతరాన్ని అవతారం ఎత్తి వాళ్ళను సంహరించదగలను. ఎక్కువ చేసి ఎట్లా చేసినా కానీ మీదే దయ. కానీ నేను మాత్రం ఈ యొక్క భూభారాన్ని మాత్రం భరించేటువంటి నాకు నా అసలు కోల్పోయి నేను మీకు విన్నవించుకుంటున్నాను. సరే అటులేపు మేమే దానికి మార్గం ఆలోచించడం కదా. శంకర వింటిలో భద్రముగను భూదేవి పలికినట్టి పగడ పలుకులు పుట్టవలంక పుడమిలో వేరు వేరుగా అవతార మెట్టవలను. ఆ భూదేవి పలికినట్టి పలుకులు వింటింది కదా, మనం వేరువేరుగా అవతారాలు ఎత్తి దుష్టులను శిష్టులను రక్షించవలను కదా. విష్ణుదేవ వినుమా కలియుగంలోని మానవులు నిజ పనులన్నీ చేయించుండరు కదా. అవని పలికినట్టే పలుకులు అనియు విన్నారా. ఆ భూదేవి పక్కినట్టు పలుకు మనం ఏదో ఉపాయం స్వామి. యోగ దృష్టి చేత నేను యోగ దృష్టి చేత నేను అవని కలిగిన భవంగములు అన్ని నిజమ దేవా. మాయలో ఒక బంధు మాయలో ఒక బంధు మనవులే చైరీ ఉండదు ఈ గుడి ఎత్తు చేసిన ఉండరాదు వారి
కదా, అందుకే మొరపెట్టుకున్నాడు. వాళ్ళందరినీ ఏదో ఒక ఉపాయం చేసి మంచి మార్గంలో నడిపించే పని చేయాలి. విజయ సింగ్ రాజు పదిలో నగలడు విజయ సింగ్ రాజు పదిలో నగలడు ఆనంద భైరవ యోగి రామముతో అతని ఎంత ముక్కో శంకరామిగా కాశీ దేశంలో విజయ్ సింగ్ అనే రాజు గలడు. అతని గర్భంలో ఉదయించి అనంజయుడు గారు హలో పోయదాము మీరు చెప్పినట్లు వేగా అంతా ఇది అంతా పెట్ట రాదా మేము పోయదాము మీరు చెప్పినట్లు వేగా మళ్ళీ మీరు ఎట్లా కలుతురో ఏ పరిశ్రమయ్యో ఓ విష్ణుదేవా నేను చెప్పినట్లే మేము పోయేదాము, మరి మళ్ళీ మీరు మాకు ఎట్లా కలుతురో తెలుపము కదా. జన్మించింది కదా విశ్వములోపల వీరాత్మయను నేను ప్రకృతాంబయు తల్లి పరిపూర్ణయకారి తల్లి వారి గర్భం ధరించి మధ్య రోజులలో మనము పురము కలిసి చేరు వేరుగా అవతార మెత్తవలలో మనం వేరు వేరుగా అవతారాలు ఎత్తవలే కదా. చెప్పలే స్వామి. విష్ణుమూర్తి వినదు విచలంబుగాను దక్షిణాదేశమున ఉద్భవించి మాయతో గర్భమున జన్మించి సాధు అవతారం ఎత్తగలను. సాధు సజ్జనులకు రాజు క్షత్రియుడు అతని భార్య తిలకమాంబ వారి గర్భంబున ఆనంద భైరవ యోగి అవతారమెత్తెదడు. విష్ణుదేవ ఉత్తర దేశంలో కాశీ పట్టణంలో రాజు తిలకమాంబ గర్భమున ఆనంద భైరవ యోగి అవతారమెత్తెదడు కదా. చెప్పు మధ్యలో సెలబ్రేట్ కదా కృష్ణ హరి భవానంద హరి కథా కృష్ణ హరి భవానంద హరి కథా కృష్ణ హరి భవానంద హరి కథా కృష్ణ హరి
తల్లి నీ నామమేమిటి, నీ గ్రామమేమిటి? నా పేరు లక్ష్మీదేవి అంటారు. నా యొక్క భర్త పేరు కైలాస కృష్ణదేవుడి రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ కదా ఎందుకు కూర్చున్నాడో ఆ కారణం ఏమిటో అడగదండి. చిన్న పోయిన వేళ పన్నాగను సేను దేవాదేవో కలియుగంలో మానవుల పాపాలు బాగా చేస్తున్నారని భూభారం మోయనని ఆ భూదేవి నా వద్దకు వచ్చి మొరబెట్టింది. నేను మానవ జన్మం ఎత్తడానికి భూదేవికి మాట ఇస్తుంది కదా. అలాగే అనుకుంది స్వామి. నా రూపమెత్తుట ధరణిలో కలిగేనే. దేవాదేవో నీకు మన్నించి కలగుని మరో సంశయమేలో. దేవాదేవో ఓహో ప్రాణేశ్వర, నీవు నరముకు మెత్తగల కారణమేమో తెలుసు స్వామి. కలియుగ నరులంతా కనుపాపముల చేత లక్ష్మీదేగా నేను పునరి మరబెట్ట నిశ్చితి నభయమ్మో లక్ష్మీదేగా ఆ భూదేవి వచ్చి నాతో మొరబెట్టుకున్నాడు కదా, అందుకే నేను అభయం ఇచ్చి తిని. అభయమిచ్చుట నాకు ఆనందమాయేను. దేవాదేవో ఓ యువరాజ సంతుగా నిన్ను విడదొను. దేవాదేవో ఓ ప్రాణేశ్వర, నిన్ను విడిచి నేను ఎలా ఉండగలను స్వామి?
సుధీరాని విముడు కుమారా నీవు ప్రమదమ్మ గర్భన పరగా జన్మించాలే లక్ష్మీరేగా ఓ లక్ష్మీదేవి నీవు ఆ ప్రమదమ్మ గర్భంలో గోవిందమ్మగా జన్మించింది కదా. అలాగే అనుకుంది స్వామి. మీ ఆజ్ఞ చే నేను అవతారమెత్తెను దేవదేవో మల్లెని దర్శను మగెట్టుగలదు దేవదేవో ఓ ప్రాణేశ్వర, నీవు అవతారం మారుస్తున్నావు కానీ మళ్ళీ మాకు మీరు ఎలా వెళ్తున్నారు స్వామి? ఓ ప్రియశ్రీ, నేను బ్రహ్మాండపురంలో ప్రకృతామ్మ పరిపూర్ణాచారికి కుమారుణ్ణి జన్మించి నేను వీరబ్రహ్మనై వచ్చి నిన్ను వివాహం ఆడగలను కదా. ఓ అలాగే స్వామి. దేనా బంధో దేవా దేవా నన్ను కోవగరావా దేవా నన్ను కోవగరావా జోగురాల నమ్మానేను హలో కన్న కొడుగా ఓ పరశురామా కన్న కొడుగా కృష్ణ హరి భవానందారి రాధా కృష్ణ హరి భవానందారి రాధా కృష్ణ హరి భవానందారి రాధా కృష్ణ హరి భవానందారి రాధా కృష్ణ రామో హరి హరి భవానంద రామో హరి హరి హలో చారినే వినుడే పరిపూర్ణయ్య చారినే గనుడే అయ్యో చారినే వినుడే పరిపూర్ణయ్య చారినే వినుడే చారినే విను సంతోషముందగా చారినే విను సంతోషముందగా చారినే విను సంతోషముందగా చారినే విను సంతోషముందగా అనుదినమును హరినాత్మలో దలితేద చారినే వినుడే జయ శ్రీ మంత్రాట్ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి ఒరే సేవక, నా యొక్క నామము పరిపూర్ణాచార్య అందరు. నా భార్య పేరు ప్రకృతాంబ. మాది బ్రహ్మాండపురం. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తున్నాను, మా సతీ మన దగ్గర. రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ రామో హరి హరి రాధాకృష్ణ రామో హరి హరి భవానంద రామో హరి హరి దేవా బంధో దేవా దేవా నమో భగవా
స్వాముల వారికి అంబాలో అమ్మో చెరుడార ప్రాంత అంబాలో అమ్మో అంబాలో అమ్మో అంబాలినే ప్రియమా రాగలే పోడు అంబాలునే ప్రియమా రాగలే పోడు అంబాలినే ప్రియమా రాగలే పోడు చెంబరాడి జగదా మునిగలు చేద జయ శ్రీ మంత్రాట్ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి వశిలి నా యొక్క నామము ప్రకృతాంబ నా యొక్క భర్త పేరు పరిపూర్ణేచారి మాది గ్రామము బ్రహ్మాండపురము నేను నా ప్రాణేశ్వరుని వద్దకు పోతుంది దీనా బంద దేవా దేవా మము ప్రోమగరావా దేవా మము ప్రోమగరావా స్వామి దయగోరగరావా జయ శ్రీ మంత్రాట్ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి నామాలు హారో నైపుణరుణ నామాలు హారో ఎన్ని నోములు నోచిన గని లేక పుత్రుడు కలగడాయో ఎన్ని నోములు నోచినాడు ఏక పుత్రుడు కలగడాయే ఎన్ని నోములు నోచిన గని లేక పుత్రుడు కలగడాయో ఎన్ని నోములు నోచినాడు ఏక పుత్రుడు కలగడాయే నామాలు హారో నైపుణరుణ నామాలు హారో నామాలు వారు నా బా ప్రాణేశ్వర మనము ఎన్ని నోములు నోసినా ఎన్ని పూజలు చేసినా ఆ భగవంతుడు మనకు సంతానము ఇవ్వలే కదా కాంతాని విటు అరణి చింత జయమ్మ కాంతాని సంతానం లేదు కదా భగవంతుడు చూపలేక కాంతాని విటు అరణి చింత జయ బలదమ్మ ఓ సఖ్య నువ్వు ఎందుకు ఇలా చింతిస్తున్నావు మనకు ఆ భగవంతుని కృప మనపై ఎట్లా ఉన్నది కదా పుత్రులు లేనట్టి బ్రతుకు పుడమిలో వ్రతంబుగం పుత్రుడు పుత్రులు లేనట్టి బ్రతుకు పుడమిలో వ్రతంబుగం యాత్రలు సేవించ మనము తిరుగుదామా ప్రాణనాథ పుత్రులు లేనట్టి బ్రతుకు పుడమిలో వ్రతంబుగం నాదా ప్రాణేశ్వర పుత్రులు లేని బ్రతుకెందుకు మనము యాత్రలు తిరుక్కుంటా పోదాం పద అట్టులైన మన మిప్పుడు యాత్రలన్నీ తిరగవలయో అటులైన మనం ఎప్పుడు యాత్రలన్నీ తిరగవలెను అట్టులైన మన మిప్పుడు యాత్రలన్నీ తిరగవలయో అటులైన మనం ఎప్పుడు యాత్రలన్నీ తిరగవలెను విఠలాక్షులు కృప మనపై అటులా ఉన్నదో గాని అటులైన మన మిప్పుడు యాత్రలన్నీ తిరగవలయో అటులైన మనం ఎప్పుడు యాత్రలన్నీ తిరగవలెను ఓ సఖియా నువ్వు చింతించకు ఇప్పుడే మనం ఆ సంతాన భాగ్యం కొరకు మనం యాత్రలు సేవించంగా వెళ్దాం పద ఇప్పుడే గోవంగ వాయువు కాసిన దుర్గేల దోలం ఇప్పుడే గోవంగవయు కాచినాడు చేరవలెను ఇప్పుడే గోవంగ వాయువు కాసిన దుర్గేల దోలం ఇప్పుడే గోవంగవయు కాచినాడు చేరవలెను ధరణి శ్రీకడి యాదాదా మోని సాధేరా ధరణి కళ్యాణ మోని సాక్షిగా మరుమగాయి దూరి సామిని వేడేరా నాదా ప్రాణేశ్వర మనం ఇప్పుడే
ఆ దేవుణ్ణి వేడుకుందాం కదా. దీనా బందో దేవా దేవా మమతో నగరా, దీనా బందో దేవా దేవా మమతో నగరా, దేవా మమతో నగరా స్వామి దయగా నగరా, దేవా మమతో నగరా స్వామి దయగా నగరా. హలో హలో హలో. జయ శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, శ్రీ విశ్వనాథ అమూల ప్రభు విశ్వనాథ, అయ్యో శ్రీ విశ్వనాథ, మమ్ముల ప్రభువో విశ్వనాథ, దేవాది దేవో వీర జనార్దన, దేవాది దేవ వీర జనార్దన, దేవాది దేవో వీర జనార్దన, దేవాది దేవ వీర జనార్దన, బాబా జనుమర బాబా విమోచన, శ్రీ విశ్వనాథ, మమ్ముల ప్రభువో విశ్వనాథ, నిన్నే నమ్మితిరో సమరతమ నీవే దిగాలే, అయ్యో నిన్నే నమ్మితిరా, సమరమున నీవే దిగాలే, ఇలా చంద్రధర రే దైవ చంద్రధర, ఇలా చంద్రవరమే ప్రగతి కంబరదాన, ఇలా చంద్రధర రే దైవ చంద్రధర, ఇలా చంద్రవరమే ప్రగతి కంబరదాన, కనకాది కార్తీక గౌరీ మనోహర, శ్రీ విశ్వనాథ, మమ్ముల ప్రభువో విశ్వనాథ, నాగేంద్ర వరద సుందర రూప నాగేంద్ర వరద, బృందాకారక వందపుర జైన పరిపాల, బృందాకారక వందపుర జైన పరిపాల, మల్లర విహారాయ వరినేలు లింగ, శ్రీ విశ్వనాథ, జయ శ్రీ మద్రాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, భక్త సిద్ధయ్యకి గోవింద మాతాకి జయ శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఓ ప్రకృతాంబ పరిపూర్ణేచారులారా, మీ భక్తికి మెచ్చితిని. మీరు పోవుచుండగా సరస్వతీ నదీ తీరమున ఒక బాలుడు జన్మించగలడు. ఆ బాలుని పేరు వీరప్పయ్య అనే నామకరణం చేయండి. మీ కరుడు మూసుకోండి. ఇదిగో సంతాన ఫలం వేస్తున్నాను. శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి